ఏలూరు జిల్లా నిడమరు మండలం బవాయిపాలెం గ్రామంలో యువకుడి హత్య కలకలం రేపింది. గ్రామానికి చెందిన మజ్జి యేసు అనే యువకుడిని అత్యంత దారుణంగా హత్య చేశారు. మజ్జి యేసు తండ్రి ప్రసాద్ మరణించగా తల్లి దుబాయ్లో ఉంటుంది. 2023లో దుర్గవాలి అనే మహిళని యేసు ప్రేమ వివాహం చేసుకున్నాడు. భార్య 8వ నెల గర్భవతి కావడంతో తన తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళింది. శనివారం అర్ధరాత్రి దాటాక బావాయిపాలెం శివారులో చిన్న కాపవరం పంట కాలువ వద్ద యేసుని చంపి శవాన్ని కాలువరేవు వద్ద పడేశారు. అతని కుడి చేయి నరికి తీసుకువెళ్లారు. ఆదివారం ఉదయం సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. భార్య ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నారు. డీఎస్పీ శ్రావణ్ కుమార్ సైతం తన టీంతో ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. హంతకులు ఒకరికన్నా ఎక్కువ మంది ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. నా బిడ్డ ఎప్పుడు వచ్చినట్టు ఇంటికి నుంచి వెళ్తున్నాడండి. ఇంటికా నుంచి పనికి వెళ్తున్నాడండి, పని నుంచి వస్తున్నాడండి, భోంచేసి వెళ్తున్నాడు, అన్ని చేస్తున్నాడండి. నమ్మకంగా ఉన్నారండి. నా ఇంటి పక్కన మాత్రం ఇల్లు ఉండకూడదు, వాళ్ళు ఈ ఊళ్ళో ఉండకూడదు. నా బిడ్డకి నాకు న్యాయం చెయ్యాలి. నీ మగ దిక్కులేని వాళ్ళు రేపు పొద్దున ఏం జరుగుతుందో నాకు తెలియదు. మొత్తం నాకు ఇంట్లో ఉండకూడదు, వాళ్ళు ఈ ఊళ్ళో ఉండకూడదు. నా బిడ్డని అయితే ఎలాగైతే చేశారు, నా బిడ్డకి ఎంత స్వాగం చేశారు, అలాగే వాళ్ళకి కూడా చెయ్యాలి. జైలు అంటే సాగండి చెయ్యాలి ఆ బిడ్డల్ని. అలా